ఇక మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. గతంలో ముందస్తు బెయిల్ను నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. అయితే మద్యం కేసులో మిథున్ రెడ్డిని నిందితుడిగా చేర్చకపోవడం, అరెస్ట్ చేసే ఉద్దేశం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి సవాల్ చేశారు. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి సవాల్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ రవి. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటారు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి. అయితే మిథున్ రెడ్డి సంబంధించి కూడా ఇప్పటికైనా తనకు ఏదైతే లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా ఆయన హైకోర్టుని ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించడం జరిగింది. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో ఆశ్రయించాక హైకోర్టు తీర్పు మేరకు కూడా అతను హైకోర్టులో చిక్కెదరడంతో ఇప్పుడు సుప్రీంకోర్టుకు ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా ఎంపీ మిథున్ రెడ్డి కూడా సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు చిక్కెదరేదని చెప్పుకోవచ్చు. గతంలో ఏదైతే ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఏదైతే మద్యం కేసులో మిథున్ రెడ్డి నిందితుడిగా చేర్చుకోకపోవడం, గతంలో అరెస్టు చేసే ఉద్దేశం లేదని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టు అప్పుడు మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మిథున్ రెడ్డిని నిందితుడిగా ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి నిందితుడిగా చేర్చారు. దాని తర్వాత కూడా ఇటీవలనే సిట్ అధికారులు కూడా మిథున్ రెడ్డిని కూడా విచారణకు గుర్తించారు. ఇప్పటికే సిట్ దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు వేగవంతం చేసి ఇప్పటికే ఈ సిట్ మద్యం కుంభకోణం సంబంధించి కూడా ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డితో పాటు దిలీప్, అలాగే సజ్జల శ్రీధర్రెడ్డితో పాటు చాణక్య అనే నలుగురిని కూడా అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికి కూడా మిథున్ రెడ్డి కూడా విచారణకు పిలిపించి విచారణ చేపట్టింది. అయితే ఈ నేపథ్యంలో కూడా లిక్కర్ స్కామ్ సంబంధించి నోటీస్ అందుకున్న మిథున్ రెడ్డి ప్రస్తుతం హైకోర్టు నుంచి కూడా ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా ఏదైతే మధ్యంతర రక్షణ కూడా ఏదైతే ఇచ్చారో దాన్ని కూడా సుప్రీంకోర్టు తొలగించింది. దాని తర్వాత కూడా హైకోర్టు విచారణ సంస్థ ఏదైతే కొత్తగా ఇప్పుడు సిట్ విచారణ సంస్థ ఏదైతే ఉందో కొత్త ఆధారాలను పరిగణలోకి తీసుకొని మిథున్ రెడ్డి బెయిల్ పై నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ రోజు హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచనలు చేసింది. గతంలో అయితే ముందస్తు బెయిల్ నిరాకరించిన హైకోర్టుకు సంబంధించి కూడా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన మిథున్ రెడ్డికి ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తిరిగి హైకోర్టుకు ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిథున్ రెడ్డి పిటిషన్ పై కూడా నేడు జరిపిన సుప్రీంకోర్టు జస్టిస్ పార్టీవాలా ధర్మాసనం సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. మిథున్ రెడ్డి బెయిల్ పై హైకోర్టు తీర్పు ఇచ్చేందుకు కూడా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయబోమని చెప్పి ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. అయితే దీనిపై సుప్రీంకోర్టు రోజు తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా విచారణ చేపట్టి 4 వారాల్లో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా హైకోర్టు విచారణ చేపట్టాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పుడు మిథున్ రెడ్డి తిరిగి హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు 4 వారాల లోపల కూడా సుప్రీంకోర్టు సూచనల మేరకు 4 వారాల్లో కూడా మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ చేపట్టి అతనికి బెయిల్ ఇవ్వాలా లేదా, అయితే ఇప్పుడు అతను నిందితుడిగా ఉన్న నేపథ్యంలో మరి బెయిల్ వస్తుందా లేదా సుప్రీంకోర్టులో, దాని తర్వాత హైకోర్టు డైరెక్షన్ లో మటుకు సిట్ నెక్స్ట్ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం తీసుకున్న మటుకు ఇప్పుడు హైకోర్టు పైనే తీర్పు పైనే మిథున్ రెడ్డి ఆధారపడాల్సి ఉంటుంది. రవి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.